హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ వీడియోలో మనము నేచర్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి నేర్చుకుందాం. అంటే ఏంటి? అండర్స్టాండింగ్ పీపుల్ అట్ వర్క్. అంటే ఇక్కడ ఈ టాపిక్ వల్ల ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళు చేసే పనిలో ఎట్లా ఉన్నది, అంటే వాళ్ళ బిహేవియర్ పాజిటివ్ ఉందా, నెగటివ్ ఉందా, నెగటివ్గా ఉంటే వాళ్ళ బిహేవియర్ ఎందుకుంది, ఇటువంటివన్నీ మేనేజ్మెంట్ రీసెర్చ్ చేస్తుంది అనమాట. ఆ టాపిక్ మనం చూసుకుందాం. అయితే ఓబీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ, అంటే ఇది మామూలుగా ఒకటే ఒక ఫీల్డ్కు సంబంధించింది కాకుండా, అంటే ఎకనామిక్స్కు కాకుండా, ఆంథ్రోపాలజీకి కాకుండా, ఇది ప్రతి ఒక్క ఫీల్డ్లో నుంచి తీసుకున్న స్టడీ అనమాట. అందుకే దీన్ని మనము ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఫీల్డ్ అంటాం. అంటే ఇది ఒక సపరేట్ అనమాట. ఒకటే కాదు, అన్నిట్లో ఉన్న క్రీమ్ తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ సపరేట్ ఫీల్డ్ అని మనము అంటాము. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఇది ఆర్గనైజేషన్లో ఉన్న మేనేజ్మెంట్ ఏదైతే ఎంప్లాయీస్ వాళ్ళ బిహేవియర్ని తెలుసుకున్న తర్వాత ఆ బిహేవియర్ని మార్చడానికి, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క ఫీల్డ్ కాకుండా ఆ సైకాలజీ, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ నుంచి వాళ్ళు అప్లై చేస్తారనమాట. వీటిలో నుంచి ఉన్న ఈ అన్ని ఏరియాలో ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు అప్లై చేస్తారు, ప్రాక్టికల్గా అప్లై చేస్తారు. అంటే ఓన్లీ థియరీ కాకుండా. అందుకని చెప్పేసి దీన్ని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. ఇట్లా అప్రోచ్ చేయడం వల్ల ఈ ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది అన్నమాట. అట్లా ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ చేంజ్ అయ్యి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసినప్పుడు, ఎఫెక్టివ్గా వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు, వాళ్ళ ఇంట్రెస్ట్తో పాటు ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము ఆర్గనైజేషన్ బిహేవియర్ని సైన్స్ అండ్ ఆర్ట్ అని అంటాం. ఎందుకు దీన్ని సైన్స్ అని అంటామంటే, ఇది హ్యూమన్ బిహేవియర్ను రీసెర్చ్ థియరీస్ ద్వారా స్టడీ చేస్తుంది అనమాట, రీసెర్చ్ చేస్తుంది థియరిటికల్గా. అందుకని చెప్పేసి దీన్ని సైన్స్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అని ఎందుకు అంటామంటే, ఈ రీసెర్చ్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ను మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్కిల్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు ఈ ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ను ఎఫెక్టివ్గా, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఆ సైన్స్ ద్వారా తెలుసుకున్న దాన్ని వీళ్ళ స్కిల్స్ ద్వారా వాళ్ళ స్కిల్స్ని చేంజ్ చేస్తారు. ఎంప్లాయీస్ని అంటే ఎట్లా చేంజ్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్, మోటివేషనల్ థియరీ. అంటే ఈ మోటివేషన్ థియరీస్ అనేటివి సైన్స్ అన్నమాట. ఇవన్నీ ఈ సైన్స్ చెప్తుంది మోటివేషన్ థియరీ గురించి. అంటే బోనస్ ఇచ్చినప్పుడు వాళ్ళ మోటివేషన్ ఎట్లుంటుంది, వర్క్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే స్కిల్స్ షార్టేజ్ ఉన్నప్పుడు వాళ్ళను జాబ్ల నుంచి తీసేయకుండా స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రాబ్లంను ఐడెంటిఫై చేసి. ఇవన్నీ చెప్పేది థియరీ అన్నమాట, అంటే సైన్స్ ప్రకారం చెప్తుంది. కానీ ఇక్కడ ఇది తెలుసుకొని ఉట్టిగా ఉండరు ఈ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి బోనసెస్ చెప్పడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడం. అంటే ఇన్సెంటివ్స్ అంటే మానిటరీ అని కాదు, నాన్ మానిటరీ కూడా. అంటే వాళ్ళని ప్రేస్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడము, ప్రమోషన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావడానికి యూజ్ చేసే స్కిల్స్, మేనేజర్స్కి ఉన్న స్కిల్స్, ఇవన్నీ కూడా ఆర్ట్ కిందికి వస్తాయి అన్నమాట. అంటే మోటివేషనల్ థియరీ ప్రకారము వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అని, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలని, వాళ్ళ సూటబుల్ స్కిల్స్ ప్రకారము వాళ్ళకు జాబ్ అసైన్ చేయాలని చెప్తుంటే ఆ రకంగా చేసేదాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఆర్ట్ అంటాం. అందుకని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది సైన్స్ అండ్ ఆర్ట్. నాలెడ్జ్ ఏమో సైన్స్ నుంచి తెలుసుకుంటాము, నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆర్ట్ అనమాట. ఓబీ అనేది నార్మేటివ్ సైన్స్. అంటే పాజిటివ్ సైన్స్, నార్మేటివ్ సైన్స్ రెండు అనొచ్చు అనమాట. పాజిటివ్ సైన్స్ ఏం చెప్తుంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎకనామిక్స్ తీసుకున్నప్పుడు లా ఆఫ్ డిమాండ్ ప్రకారము ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఓకే. అంటే ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది. అదేం చెప్తుందంటే దట్ ఈస్ టెల్లింగ్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ చెప్తుంది. ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది, అంతే. కానీ
ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ని మనము నార్మేటివ్ సైన్స్ అని ఎందుకు అంటున్నామంటే, ప్రైస్ తగ్గి డిమాండ్ పెరిగినప్పుడు ఆ డిమాండ్కు సరిపోయే ప్రొడక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే ప్రొడక్షన్ చేయాలి కంపెనీ అని చెప్పి అది అప్లై చేయించి ప్రొడక్షన్ను మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, పెంచుతుంది అన్నమాట. ప్రొడక్షన్ పెంచి డిమాండ్కు తగ్గంత ప్రొడక్షన్ను అవైలబిలిటీ పెడుతుంది. దట్ ఈస్ కాల్డ్ సప్లై. అంటే డిమాండ్ ఎంత ఉందో అంత సప్లైని రెడీ చేయించడము, దట్ ఈస్ కాల్డ్ నార్మేటివ్ సైన్స్. అంటే పాజిటివ్ సైన్స్ ప్రకారము మనకు తెలుస్తుంది ఏం చేయాలి అంటే, ఒక్కొక్కసారి సీజన్ లేనప్పుడు ఏం చేయాలి, డిమాండ్ ఉండదు, డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్ కూడా తక్కువ చేసుకోవాలన్నమాట. ఓకే, దట్ సేస్ నార్మేటివ్ సైన్స్. ఏ హ్యూమనిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఎంప్లాయీస్ యొక్క ఫీలింగ్స్ను అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకొని, కొందరికి క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళకు క్రియేటివిటీ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళతోని కూడా సజెషన్స్ని తీసుకోవాలి. ఒకవేళ బాగాలేకపోతే వాటిని వదిలేయచ్చు, కాకపోతే ముందు వాళ్ళని వెల్కమ్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ హ్యూమనిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్. ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఏ టోటల్ సిస్టమ్ అప్రోచ్. ఈ టోటల్ సిస్టమ్ అప్రోచ్ అంటే ఆర్గనైజేషన్లో ఎన్నో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సేల్స్కి సంబంధించిన ఫంక్షన్ వేరు, మార్కెటింగ్కి సంబంధించిన ఫంక్షన్ వేరు, ప్రొడక్షన్కి సంబంధించిన ఫంక్షన్స్ వేరు, ఇట్లా ప్రతి డిఫరెంట్ వేరియస్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ అన్ని ఫంక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్ మేనేజర్స్, డిపార్ట్మెంట్స్, రూల్స్, టెక్నాలజీ, కల్చర్, ఇవన్నీ ఉన్న వేరే ఫీల్డ్స్ అన్నిటిపైన ఇది రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి వాటికి ఏమేం చేంజెస్ చేస్తే ఎంప్లాయీస్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది, దానితో పాటు ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది ఏ టోటల్ సిస్టమ్ అప్రోచ్, ఒక ఏరియా కాకుండా మొత్తాన్ని అప్రోచ్ చేస్తుంది అనమాట. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి జస్ట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ గురించి ఒక సెంటెన్స్లో మనం తెలుసుకోవాలంటే, ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ నాట్ జస్ట్ అన్ అకాడమిక్ స్టడీ. ఇది ఉట్టి స్టడీ చేయదు, ఇది డైవర్స్ ఫీల్డ్ ఆఫ్ ప్రాక్టీసెస్. అంటే వేరియస్ ఫీల్డ్స్లో నుండి మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఆంథ్రోపాలజీ, సోషాలజీ, ఎకానమీ, ఇట్లా అన్నిట్లో నుంచి గెయిన్ చేసిన నాలెడ్జ్ని, అది మామూలుగా నాలెడ్జ్ని గెయిన్ చేయడమే కాకుండా దాన్ని అప్లై కూడా చేస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.